వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి మనం నార్మల్గా పంజాబీ డ్రెస్సులు మెటీరియల్స్లో బాటమ్స్ వస్తాయి కదా, అంటే ప్యాంట్స్, ఆ ప్యాంట్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. కొత్త వాళ్ళు అయినా సరే నేను చూపించినట్టు కనుక మీరు కట్ చేసుకున్నారంటే చాలా ఈజీ అండి. అసలు ప్యాంట్ కటింగ్ అనేది మెజర్మెంట్ ప్యాంట్తో అన్నమాట. చూపిస్తాను చూడండి. ఒక్క 10 minutesలో కట్ చేసేసుకోవచ్చు మీరు చాలా పర్ఫెక్ట్గా. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్స్ వస్తుంది కదా మనకి మధ్యలోకి, ఈ ఫోల్డింగ్ మధ్యలో ఫోల్డింగ్ అలాగే ఉంచేసుకొని ఇదిగోండి ఇటు సైడ్ ఓపెన్స్, అలాగే అటు సైడ్ ఓపెన్స్ అనమాట. ఈ ఓపెన్స్ రెండు ఇలా అటువైపు వేసేసుకోండి, అంటే ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇటు చివరేమో ఫోల్డింగ్ వచ్చింది, ఇటు చివరేమో 4 ఓపెన్స్ వచ్చినాయి. ఈ ఓపెన్స్ అనేది పై వైపుకు పెట్టుకోండి. ఫోల్డింగ్ కింద వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఇక్కడ కాలు లూజు తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ కాలు లూజ్ తక్కువ ఇలా తీసుకుంటాం కదా మనం ప్యాంటు, అప్పుడు ఇక్కడ వచ్చిన క్లాత్తో మీరు ఇక్కడ ఎక్కువ ముక్కలు పడకుండా, అంటే 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. మనం ప్యాంట్కి పైన నడుము పట్టీ వేసుకుంటాం కదా, ఆ పట్టీ కోసం ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీరు క్లాత్ అయితే సేవ్ చేసుకోవచ్చు, అతుకు ఎక్కువ పడవన్నమాట. అదే మీరు ఇటు వేసుకున్నారనుకోండి, ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి 4 ముక్కలు అతుకు పడతాయి అనమాట మనం ప్యాంట్కి నడుముకి. అలా కాకుండా ఓపెన్స్ పై వైపుకి వేసుకోండి, ఫోల్డింగ్ అనేది కింద ఉంచేసుకోండి ఎప్పుడైనా. ఇలా చక్కగా ఇదిగోండి ఈ 4 లేయర్స్ సమానంగా ఇలా వేసేసుకోండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరు, స్టిచ్చింగ్ కూడా పెడతాను, చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మీరు. మనకి మెజర్మెంట్ డ్రెస్తో ఏ కొలతలు లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆ వీడియో చూశారు అంటే ఆది ప్యాంట్, మీరు ఏ ప్యాంట్ అయితే ఆది పెట్టుకోవాలనుకుంటున్నారో బాటము అది తీసుకొని చక్కగా ఇలా రాంగ్ సైడ్ని, ఖర్చులు కూడా కనపడతా ఉంటాయి మనకి, ఇదిగోండి ఇలా రాంగ్ సైడ్నే చక్కగా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. అయినా ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి, ఏమన్నా ఉంటే కనుక దాన్ని ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి చివరి వరకు. తర్వాత ఇక్కడ నడుము పట్టీ చూడండి, మనకి కనిపిస్తుందా మీకు? ఈ పట్టీ మనం సపరేట్ ఇక్కడ ఇందా చెప్పే కదా అలా ముక్క విడిగా వేసుకునేది అనమాట. ఆ పట్టీ ఇలా పెట్టేసుకోండి ఖర్చులతో సహా. ఇదిగోండి పట్టీ ఖర్చులతో సహా ఇలా నేను పెట్టుకున్నాను చూడండి, ఇలా పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. డ్రెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు కొత్త వాళ్ళు అయినా సరే. ఇవి చక్కగా కాలు లూజు ఇవన్నీ ఫోల్డింగ్స్ కరెక్ట్గా పెట్టుకోండి ఇలా మడతలు. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి చక్కగా ఖర్చులతో సహా. ఈ ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని కాలు లూజు మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ పొడవు మార్కింగ్ చేసుకోండి, ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా పొడవుకి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇది మెజర్మెంట్ ప్యాంట్ ఎలా ఉంది, ఇదిగోండి స్టిచ్ కనిపిస్తుంది కదా మీకు, సేమ్ ఇలాగే దీని పక్క నుంచి ఇదిగోండి ఇలా డ్రా చేసేసుకోండి. ఈ నడుం పట్టి అనేది మనం చెప్పాం కదా ఇక్కడ వరకు. అలాగే ఈ కిస్తా పొడవు ఎంత ఉందో కొలుచుకోండి ఫస్ట్. ఈ కిస్తా పొడవు ఎంత ఉంది, ఈ కిస్తా పొడవు అనేది ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి ఎంత ఉందో, ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు కిస్తా పొడవు వచ్చింది మనకి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మీకు మెజర్మెంట్ ప్యాంట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి కుచ్చు పెట్టుకుంటాం కాబట్టి దగ్గరికి ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది అనమాట. ఇలా పెట్టుకున్నా మీకు కరెక్ట్గానే వచ్చింది, లేదంటే ఇక్కడ వరకు డ్రా చేసుకొని ఇక్కడ ఇంకా మీకు కుచ్చు దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు ఇలా కలిపేసుకోండి. దీనికి కనిపిస్తుంది కదా మీకు, ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ ప్యాంట్ అనేది తీసేయండి. మీకు ఈ లూజ్తో సంబంధం ఏమి ఉండదు, మీకు ఎక్కువ ఉన్న ఒక 2 కుచ్చులు ఎక్స్ట్రా పడతాయి అన్నమాట, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా,
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఈ చివర ఒక 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఈ కిస్తా దగ్గర ఇలా ఇలా రౌండ్ తీసుకోండి. ఇలా రౌండ్ తీసుకోవడం వల్ల మీకు ప్యాంటు కుట్టిన తర్వాత చాలా మందికి ప్యాంట్ ఎలా వచ్చిందంటే ఇటు సైడు కుచ్చులాగా పడిపోయింది అనమాట. షేప్ రాదు కరెక్ట్గా. మీరు ఇలా తీసుకున్నారనుకోండి షేప్ అనేది ప్యాంటు చక్కగా వచ్చింది అనమాట. ఇలా ఇలా రౌండ్ చేసేసుకోండి దీన్ని. అర్థమైంది కదా? ఇంకా ఏం లేదు, ప్యాంటు ఇంకా అయిపోయినట్టే. ఇంకా కట్ చేసేసుకోవడమే. మనం డ్రా చేసుకున్న దాని మీద కట్ చేసేసుకోండి. చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్యాంట్ కటింగ్ అనేది. ఇదిగోండి షేప్ కూడా చూడవచ్చు మీకు చక్కగా. ఇదిగోండి ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకొని ఈ పైన కూడా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ పైన పట్టీ వేసుకుంటాం కదా, ఈ పట్టీ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా మీకు ఈ ఫోల్డింగ్స్ వైపు ఇలా ఫోల్డింగ్స్ వచ్చినాయి అంటే మీకు ఓన్లీ ఫ్రంట్ దగ్గర మనం బొందు కట్టుకునే దగ్గర ఒక్క చోటే అతుకు పడిద్ది అనమాట. లేదు మీరు అటు కట్ చేసుకున్నారనుకోండి ఇవి 4 ఫోల్డింగ్స్ ఓపెన్ అయితే మీకు అతుకులు 4 పడతాయి అనమాట. అంటే ఎలా అంటే ఇదిగోండి ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక అతుకు ఇక్కడ ఒక అతుకు ఇలా పడ్డాయి కదా. మీరు ఫోల్డింగ్స్ వైపు కాకుండా ఓపెన్స్ వైపు వేసుకున్నారనుకోండి ఇటు సైడ్ కూడా ఒక అతుకు పడిద్ది, అలాగే ఇటు సైడ్ కూడా ఒక అతుకు పడిద్ది అనమాట. అందుకనే ఎప్పుడైనా ఫోల్డింగ్ వైపు కిందకి వేసుకోండి. కాలు కింద పట్టి వచ్చే వైపు ఈ ఫోల్డింగ్ ఉంచుకోండి. ప్యాంటు కానీ డ్రెస్ కానీ చాలా ఈజీ అనమాట. బ్లౌజ్ కటింగ్స్ కూడా నేను చెప్పినట్టు కనుక ఫాలో అయ్యి స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది నా కటింగ్ అనేది. ఆల్మోస్ట్ అన్ని సైజెస్కి సెట్ అయ్యేటట్టు ఉంటాయి నేను చెప్పే మెజర్మెంట్స్ అనేది. ఇదిగోండి చక్కగా ఈ 4 లేయర్స్ కరెక్ట్గా వచ్చినాయో లేవో చూసుకోండి. హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తే మీకు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు ఇబ్బంది అనమాట. ఇదిగోండి ఇలా 4 ఫోల్డింగ్స్ సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సమానంగా ఉండేటట్టు చూసుకొని మనకి మెజర్మెంట్ ప్యాంటు ఇప్పుడు ఇది ఎన్ని పొరల మీద ఉన్నట్టు మనకు 4 లేయర్స్ మీద ఉన్నట్టు కదా. ఈ ప్యాంటు ఇప్పుడు ఇది 2 లేయర్స్ మీద ఉంది కదా, దీని మధ్యలోకి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఇదిగోండి ఈ ఓపెన్స్ 2 ఇలా అనమాట. ఇలా ఇలా ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోనుంది. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి. అలాగే ఫస్ట్ వచ్చేసి ఈ పైన ఇలా నడుం పట్టి మనం బొందు కోసం మడిచి కుట్టుకుంటాము. బొందు కోసం ఇలా మడిచి కుట్టుకుంటాం కదా, దీనికోసం ఆల్రెడీ కూర వచ్చిందే కాబట్టి పైన ఏం మనం గోరంచు మడిచి కుట్టుకునే అవసరం ఉండదు కాబట్టి ఒక 1 ఇంచా మీరు ఇది ఎంత పెట్టుకుంటారనేది మీ ఇష్టం. ఈ ఫోల్డింగ్కి ఫస్ట్ డ్రా చేసేసుకోండి లైన్. ఓకేనా? ఫోల్డింగ్ కోసం డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని నడుము లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇవి ఏమన్నా ఇలా ఫోల్డింగ్స్ ఉంటే చక్కగా ఇలా తీసేసుకోండి. తీసేసుకొని నీట్గా ఇది ఎంత ఉంది లూజు యాజ్ ఇట్ ఈజ్ అంత పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది. మనం ఇలా కలిపి మడిచి కుట్టుకోవాలన్నమాట. దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడికి లూజ్ వచ్చింది కదా, నేను ఇక్కడికి పెట్టుకుంటున్నాను లూజ్ అనేది. అలాగే ఇప్పుడు పొడవు, ఈ పొడవు ఎక్కడ వరకు ఉందో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడికి ఉందన్నమాట నాకు పొడవు. ఇటు సైడ్ కూడా చూసుకోండి పొడవు ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు ఉంది. ఇది ఎంత పొడవు వచ్చిందో చూసుకోండి ఒకసారి టేప్తో. ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే 9 ఇంచులు ఇక్కడ కూడా పెట్టేసుకోండి. అలాగే మధ్యలో కూడా ఒక చోట పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ 3 పాయింట్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి.
అలాగే ఇటు సైడ్ కూడా లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లూజ్ మార్కింగ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇంతే, ఇంకా కట్ చేసేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరు. ప్యాంట్ అనేది ఏ కొలతలు పెట్టుకోలేదు, మనం యాజ్ టీజ్ మెజర్మెంట్ ప్యాంట్ అనేది దీని మీద వేసేసుకొని కట్ చేసేసుకున్నాం. టాప్ కటింగ్ కూడా అలాగే ఓన్లీ మెజర్మెంట్ దాంతోనే చూపించాను మీకు. చాలా ఈజీగా, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అనమాట మన ఛానల్ చూస్తే కనుక. ఇదిగోండి, ఒకసారి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. చూసారు కదా, ఎగ్జాక్ట్గా వచ్చింది. మనకి ప్యాంటు కటింగ్ అయిపోయింది అనమాట. ఇదిగోండి, ప్యాంట్ రెడీ అయిపోయింది. అలాగే నడుము పట్టి కూడా కట్ చేసేసుకున్నాం. ఇంకా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కింద కాళ్ళ దగ్గర పట్టీలు వేసుకుంటాం కదా, ఆ పట్టీల కోసం ఇదిగోండి ఆల్రెడీ మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా తీసేసుకోండి. డబల్ లేయర్ వేసుకోండి. కాలు పట్టీ అనేది డబల్ లేయర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నిలబడి ఉంటుంది అనమాట కాలు దగ్గర. ఇలా పట్టి అలాగే బొందుల కోసం వాటన్నిటికీ ఈ సైడ్ చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఈ సైడ్ కట్ చేసుకుంటే సరిపోయింది స్ట్రైట్ పీసెస్ అనేది. కటింగ్ అయితే అయిపోయింది కదా, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. వేరే వీడియో పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ అనేది. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కటింగ్ మీకు అర్థమైందా, ఈజీగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.